शिवाय गुरवे नमः। 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 వందనాలమ్మ. సర్వశక్తిమయీ అమ్మకి సర్వశక్తులు ఉన్నాయి. సృష్టి స్థితి లయముల ఇవన్నీ కూడా ఆ తల్లే చేస్తుంది అని, అంటే అంతటి సమర్థత కలిగి ఉన్నది. ప్రతి దేవతకును ఏది ఒక శక్తి ఉండుట సహజం. పరమేశ్వరి సర్వదేవతా స్వరూపిణి అగుట సర్వశక్తిమయ్యి. కొంతమంది శ్రీచక్రాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మకున్న అత్యంత శక్తివంతమైనవి అన్నప్పుడు నామము రూపము వేరు కాదు. అలాగే అమ్మ యొక్క రూపాన్ని ఒక శ్రీచక్రంగా ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఇది సైంటిఫిక్ గా కూడా మధ్యలో అమ్మ ఉన్నదని నిరూపితమైంది అన్నారు. అవన్నీ కూడా నమ్మని వాడికి ఏదో దానికే తప్ప, అమ్మ ఉన్నది అంటే ఆ ఉన్నది నేను రక్షిస్తుంది. రాయి రప్పల్లో కూడా పరమాత్మను చూసినప్పుడు అది నిన్ను రక్షించి తీరుతుంది. ఎలా అయితే సత్యనారాయణ స్వామి కథలో పిల్లలు రాయి పెట్టే పూజ చేస్తారు వాళ్ళు. దానికి ఏమిటో మీకు కథ తెలుసు కాబట్టి మరలా చెప్పక్కర్లేదు. కాబట్టి ఇక్కడ నీవు అలాగే ప్రహ్లాదుడు కూడా ఎందెందు అన్నప్పుడు ఆ విధంగా ఆ యొక్క పరమేశ్వర శక్తి ఏ రూపంలో అయినా ఉంటుంది. ఎందుకంటే ఉన్నది అదే. నీ కనపడినా కనపడకపోయినా ఉన్నది అదే, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి అంతటా ఉన్నది ఉన్నది అదే అని అన్నప్పుడే మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ఇంత అర్థం చేసుకోకపోయినా నేను ఆరాధించే ఈ దైవమే పరదైవం, అంటే అల్టిమేట్. నన్ను నేను ఎన్ని రకాల కష్టాలు అనుభవించిన, అంటే సర్వకాల సర్వావస్థలే అని అనుకుందాం. ఆ సర్వావస్థలందు నన్ను రక్షించే శక్తి సామర్థ్యాలు ఆవిడకున్నాయి అనుకుంటే చాలు. అందుకని ఇక్కడ అమ్మని సర్వశక్తిమయ్యి అన్నారు. అందుకని ఆ దాంట్లో నీకు కొంత ఇంకొంచెం గట్టిగా ఎట్టి పరిస్థితుల్లోనూ నీ యొక్క నమ్మకం సడలకుండా ఉండడానికే ఈ యొక్క కొన్ని అప్పుడు నామాలు, అంటే ఆవిడకి ఎంత శక్తి ఉన్నది, ఆవిడ ఏం చేస్తోంది, ఏం చెయ్యగలుగుతుంది, ఇవన్నీ చెప్పటం. మనం కొంతమందికి ఈ యొక్క నవగ్రహాలు ఇలాంటివన్నీ కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. నవగ్రహాలకు కూడా పరిమితమైన శక్తులే. ఆ నవగ్రహాలకి అధిష్టానమైన దాన్ని ఈశ్వరుడు అనండి, ఇంకోటి అనండి, ఏదైనా సరే వారికి అపరిమితమైన శక్తి కలదు. ఎలా అయితే ఆఫీసులో సూపర్ బాస్, అతనికి అన్ని పవర్స్ ఉన్నాయి. తర్వాత కింద అంటే వేరే వాళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ పరిమితమైనది ఉంటుంది. అదే విధంగా మనం గనక ఆ పరబ్రహ్మను తీసుకోవచ్చు, పరబ్రహ్మ రూపాలు. అందుకనే వేదంలో ప్రతిపాదించబడిన దైవాలని అన్నారు. మనం మనం ఇష్టం వచ్చిన వాళ్ళని కానీ, మన మనసుకి నచ్చిందని కానీ ఇలా గనక తీసుకుంటే, అంటే దానివల్ల నీకు పెద్ద ఉపయోగం లేదు. నీ జాతకంలో అంటే నీ కర్మను అనుసారం ఏదో అది జరుగుతుంది. కొంత వారి యొక్క మంత్రశక్తి ప్రభావమో ఏదో కొంత నీకేదన్నా జరగవచ్చుగాక బాహ్యంలో, అది నశించేదే అవుతుంది. అందువలన మనం ఆరాధించే దైవం ఇప్పుడు ఈ అమ్మవారనండి, శివుడు, ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే పరిపాలించేవాడని కూడా మనకి మొదట్లో చెప్పారు కదా, పంచబ్రహ్మాసన స్థితాల విష్ణువు కానివ్వండి. ఎందుకంటే చాలా మంది మీ అందరికీ కూడా వేదంలో ప్రతిపాదించబడిన వారు అంటే మీకు అర్థమైపోయింది. కొత్తగా దేవుళ్ళని మనమేం పట్టుకోక్కర్లేదు. గురువులనైనా అంతేనండి. మీరు ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోకండి. మీ ఆరాధన
దైవాన్నే పట్టుకోండి. మీకు అవసరమైతే గురువుని ఆవిడే మీ దగ్గరికి పంపిస్తుంది, లేదా మిమ్మల్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్తుంది. మనం బాహ్య ప్రపంచంలో ఈ ఆడంబరాలనండి, లేకపోతే వారి ఫాలోయింగ్ అనండి, ఇలా రకరకాలుగా చూసి మనం కూడా మోసపోతూ ఉంటాం. ఎక్కడైతే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందో అక్కడ మీకు లభించే శ్రేయస్సు ఏమి ఉండదు. అంటే బాహ్యమైనది ఆశించే వాళ్ళకి అది. కానీ ఇహము పరము అన్నట్టుగా ఈ పరమానందం అనండి, బ్రహ్మానందం అనండి, ఏదైనా సరే తట్టుకునే శక్తి అనండి, ఇవన్నీ కావాలి. వాటన్నిటికీ ఒకటే, ఈ మానవ జన్మ చరితార్థం చేసుకోవాలి అంటే మటుకు మీరు, ఎందుకంటే మనది పరిమితమైన బుద్ధి మనది, మన శక్తి అంతే, ఆలోచించలేం. వారు వీరు అనుకున్న మాటలే మనము నమ్ముతూ ఉంటాము. మనకి ఇష్టమైనది అంటే మనం దాన్ని నమ్ముతాం. మనలో ఇష్టం లేకపోతే నమ్మం. అయితే ఇంత ఇంతకుముందంతా అంటే మనకి బుద్ధి తెలిసినప్పటి నుంచి అనుకుందాం పోనీ. కొన్ని కష్టాలు మొదలైనప్పటి నుంచి అనుకున్నా, ఒక దైవాన్ని పట్టుకున్నా. కాబట్టి ఒకటే దైవాన్ని ఆరాధించటం నేర్చుకో. అన్ని వారాలు అదే దైవం. అన్ని తిథుల్లోనూ అదే. అన్ని కష్టాలకి అదే. విఘ్నాలు తొలగించాలంటే కేవలం వినాయకుడే అక్కర్లేదు. అమ్మవారు కూడా విఘ్నాలు తొలగిస్తుంది. అయితే మనకి ఒక శాస్త్రంలో కొన్ని పద్ధతులు ఏర్పరిచారు కాబట్టి వినాయక పూజ ఇవి ఒక పద్ధతి ఏర్పరిచారు. అంటే ఒరే అందరికీ ప్రాధాన్యత ఉందిరా, వీళ్ళనే నువ్వు పట్టుకోక. విద్యకి ఎలాగైతే హయగ్రీవ స్వామి ఉంటారు, సరస్వతి దేవి ఉంటుంది, వినాయకుడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఒక పూజకి ఒక పద్ధతి ఏర్పరిచారు. ఈ విధంగా నువ్వు వెళ్ళాలి. ఇంటికి రావాలంటే మెయిన్ గేట్ తర్వాత వేరేదాన్ని, అప్పుడు ఆ తర్వాత ఇంటికి అసలైన ప్రధాన ద్వారం, అప్పుడు కదా లోపలికి వస్తారు. ఈ విధంగా ఒక పద్ధతి ఏర్పాటు చేశాడు. లేదా వీడు ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు. వాడు తరించడానికి కోసమే ఇవన్నీ ఏర్పాటు చేసింది కూడా. ప్రధాన దైవం మీద నీకు భక్తి కలగడానికే గుళ్ళల్లో అయినా సరే, పూజల్లో అయినా సరే, ముందర ఈ అనుంగు దేవతల్ని ప్రార్థించుకుంటూ వెళితే ఈ లోపల వాడి బాహ్య ప్రపంచంలో ఉన్న వాడి మనసు కాస్త దైవం అందు లగ్నమవుతుంది. అందువలన ఇవన్నిటినీ పెట్టారు. ఇలా దాటుకుని వెళ్ళరా అని చెప్పారు. ఇక్కడ ఇవన్నీ వదిలేసుకుంటూ ప్రధాన దైవం దగ్గరికి వెళ్ళు. ఆ దైవం దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు బాహ్య ప్రపంచం గుర్తు రాకూడదు. కేవలం నీ మనసు అక్కడే లగ్నం అయిపోవాలి అని. ఇలా ఒక పద్ధతి. మనం దాన్ని రకరకాలుగా చేశారనుకోండి, అది వేరే విషయం. కానీ అసలు ఏర్పాటు చేసింది మటుకు ఇది. కాబట్టి సర్వశక్తిమయ్యి. అందువల్ల అమ్మని మనసా వాచా కర్మణ ఆరాధించే వారికి ఇంకొక దైవంతో పని లేదు. వాళ్ళని నిరసించమని కాదు, వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు. అంటే నువ్వు వేరే వారిని ఇంక పట్టుకోక్కర్లేదు. సర్వకాల సర్వావస్థల యందు ఈ అమ్మ నామాలు బోళ్ళన్ని ఉన్నాయి. ఆ నామంలో ఒకటైనా తీసుకోవచ్చు. శ్రద్ధాభక్తులతో ఒక్కసారి సాధ్యమైనంత వరకు కాదు, ప్రయత్నపూర్వకంగా తప్పులు లేకుండా ఆ స్తోత్రాన్ని. అయితే ఇది ఎప్పుడంటే అప్పుడు చదవకూడదని కాదు, నీ మనసు లగ్నం అవ్వదు కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో చక్కగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రములు ధరించి, శుభ్రమైన ఒక ప్రదేశంలో కూర్చుని, దేవుడు గదని ప్రత్యేకంగా అక్కర్లా, ఏ ప్రదేశం నీకు అనుకూలంగా ఉంటుందో, డిస్టర్బెన్స్ లేకుండా, అనవసరమైన సెల్ ఫోన్స్ ఇలాంటివన్నీ లేకుండా, ఈ సమయంలో బాహ్య ప్రపంచంలో కూడా ఎక్కడా చప్పుళ్ళు అవి వినపడకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నీ మనసు లగ్నం అవుతుంది. కాబట్టి అలా చదివితే చాలు, నీకు రోజంతా చాలా బ్రహ్మాండంగా ఉండేటట్టు చూస్తుందండి. అందుకని విధి విధానాలు మనకి చెప్పారు. ఎందుకోసం? నీకోసమే. నీకు లేచింది మొదలు అనేక కష్టాలు, గోలలు, ఆలోచనలు ఇన్ని ఉంటాయి కాబట్టి. అందుకే ఆవిడ సర్వశక్తిమయ్యి నీది ఏదైనా సరే ఆవిడ పరిష్కరించగలుగుతుంది. ఇంత సృష్టి ఆవిడ చేస్తోంది, లయం చేస్తోంది, ఎన్నో ఆవిడ చేస్తోంది. ఎన్నో ఆవిడ చేసినప్పుడు నీవు ఒక చిన్న జీవివి. నీది ఆవిడ చెయ్యలేదా? ఆవిడ చేసి తీరుతుంది. అందుకని ఆవిడ సర్వశక్తి. ఈ శ్రీ చక్రంలో కూడా
మామూలుగా తెలిసిన వాళ్ళకి. మీరేం దాని గురించి అంత అవస్థ పడక్కర్లేదు. శ్రీచక్ర ఆరాధన అనేది చాలా నియమనిష్టలతో కూడి ఉంటుంది. అందువల్ల దానికోసం ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. అమ్మ రూపాన్ని పెట్టుకుని హాయిగా ఈ యొక్క స్తోత్రాన్ని చదివిన ఆవిడ పరమ అంటే ఆనందపడుతుందావిడ. తనలోని శక్తులతోటి ఇచ్చిందావిడ. ఆవిడ కరుణతో ఇచ్చిందిది. మీరనుకుంటే ఆ పరబ్రహ్మమే రూపం దాల్చి అమ్మగా వచ్చి మనకి అనుగ్రహించింది. కాబట్టి హాయిగా చదువుకోవచ్చింది. ఏమి దీనికి నియమనిష్టలు వేరే. కేవలం శుచి, శుభ్రత పాటిస్తే చాలు. నీ మనస్సు లగ్నం అవ్వాలి. నీకు సమయం ఉంది, హాయిగా కాళ్ళు చేతులు కడుక్కో. మంచిగా వస్త్రాలు శుభ్రమైనవే. హాయిగా మళ్ళీ చదువు. సాయంత్రం చదువు. ఏమీ పర్వాలేదు. కాకపోతే ఈ స్తోత్రంకి శ్రీచక్రం ఏర్పడుతుందంటే అర్థం ఏమిటి అంటే, శ్రీచక్రం ఏర్పడుతుందంటే అదేదో మనం ఫోటోలో చూసినట్టు గీతలు అలా అని కాదు. అర్థం ఏంటి అంటే, అమ్మ అక్కడ ఉన్నది. నీవు మధ్యలో మానేసి వెళ్ళిపోతే అది అమ్మ రూపం పూర్తి అవుతుందా? అవ్వదు. అందువలన శ్రీచక్రం అంటే అమ్మ రూపం అన్నా, అమ్మ అన్న వేరు కాదు. అమ్మ మనకు అన్నం పెడుతోంది అనుకోండి, అటు ఇటు తిరిగితే కోపం వచ్చి కొంచెం వయసు వచ్చి అమ్మ వెళ్ళిపోతుంది కదా, నేను పెట్టను ఇంకా అని. అదే విధంగా ఇక్కడ కూడా అదే. కాబట్టి అమ్మ ఆరాధన అన్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క లలితా సహస్రనామం స్తోత్రం చదువుతున్నప్పుడు మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి ఇవి చూడటం కానీ వేరేదేది చేయకూడదు. నీకే నష్టం, అమ్మకేం నష్టం లేదు. కాబట్టి శ్రద్ధాభక్తులతో, అందుకని పుస్తకం చూసి చదివినా నష్టమేం లేదు. చూసి అమ్మున్నదన్న భావనతో గనక మీరు దీన్ని పారాయణం చేస్తే సర్వకాల సర్వ అవస్థలందు ఆవిడ మిమ్మల్ని రక్షించి తీరుతుంది. మీరు విడిగా అడగక్కర్లేదు ఆవిడ. సర్వ మంత్రస్వరూపిణి సప్తకోటి మహామంత్రములందలి బీజకీలక శక్తులన్నీయు ఈ యొక్క అమ్మవే అని. అంటే ఉన్నది అమ్మే అన్నప్పుడు మంత్రాలైనా తంత్రాలైనా అన్నీ ఆవిడే. మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఆవిడే కదా. వేరేగా ఉన్నారా? చెడ్డవాళ్ళల్లో అమ్మ లేదా? ఉంది. వాళ్ళల్లో కూడా ఉంది. వాడు గుర్తించలేదు కాబట్టి వాడు చెడ్డవాడే. గుర్తించిన వాడు మంచిగా ఉండడానికి సర్వ ప్రయత్నాలు చేస్తాడు. అంతే. మధ్యమ, ఉత్తముడు, మధ్యముడు, అధముడు అన్నారు. కాబట్టి ఇక్కడ అన్నిటో ఉన్నది ఆవిడే. వీడు ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడు. వాడు నశిస్తాడా, ఇంకోటి చేస్తాడా, భ్రష్టుడవుతాడా, ఇవన్నీ ఆలోచించవలసిన అగత్యం మనకి లేదు. మొన్న ఒక అమ్మాయి ఇట్లా ఏమిటి అంటే ఈ అమ్మాయికి కాస్త అమ్మవారి మీద భక్తి ఎక్కువ. తల్లికి అంత భక్తి లేదు. అసలు నాకు దేవుణ్ణి పరిచయం చేసింది అమ్మాయి కదా, ఎందుకు ఈ అమ్మాయి ఇంకా ఇలా ఉంది అని అమ్మాయి. నేనన్నాను, నీకు పరిచయం చేసింది అక్కడ వరకే. ఈ బాహ్యమైన బంధాలు ఎవరిది వాళ్ళది, ఆ జీవి లక్షణాలు. వాళ్ళు మారాలనుకున్నప్పుడే వాళ్ళు మారతారు. లేదా అమ్మ అని పట్టుకుంటే అమ్మ మారుస్తుంది. అంతే తప్ప ఇప్పుడు చూడండి, ఇంతే తినాలి ఆహారం, కొలతతో తింటారు కొంతమంది. ఏదో పాపం ఉంటాయి డాక్టర్స్, ఇంతే తినండి, అది తినండి అని ఏదో చెప్తారు వాళ్ళ శరీరానికి, వాళ్ళ అనారోగ్యాన్ని పట్టి. అలా అన్నారనుకోండి, వాడు పాపం తినాలన్నా వాడు తినలేడు కదా. అలాగే ఎలా తింటాడు వాడు ఇంకా? ఎందుకంటే వాడికి భయం, ఏదన్నా వచ్చేస్తుందేమో, డాక్టర్ ఇలా చెప్పారు కదా. ఇక్కడ డాక్టర్లది తప్పు కాదు, ఇది కాదు. ఎందుకంటే వాడికి వచ్చింది, రోగం వచ్చింది కాబట్టి అలా చేస్తే వీడు ఇదవుతుంది. అలా వాడు డైట్ కంట్రోల్ పెట్టకపోతే వీళ్ళు తినేసేసి రోగాన్ని ముదుచు. ఇలా బాహ్య ప్రపంచంలో రకరకాలుగా ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా అంతే. ఎవరు ఎలా పట్టుకుంటే ఆ అమ్మవారిని ఆ విధంగా రక్షించి తీరుతుంది. ఇక మంత్రతంత్రాలు అంటే ఆవిడ ముందే చెప్పింది. అటువైపుకు వెళ్ళకురా, హాయిగా సామరస్యంగా ఇవి చేసుకోండి. అందరి బుద్ధి ఒకలాగుండదు కదా. కాబట్టి ఇక్కడ అమ్మని మార్చాలో, చెల్లెళ్ళని మార్చాలో, లేకపోతే ఇంకోళ్ళని మార్చాలా, ఇవన్నీ ఇవి కాదు. మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు అడిగితే ఓ మంచి మాట చెప్పడంలో దోషం. కాబట్టి ఇక్కడ ఆ విధంగా ఒకరిని ఉద్ధరించడానికి మనం లేనురా, మనం నిన్ను నువ్వు ఉద్ధరించుకొని ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటని మనం వాళ్ళు అడిగినప్పుడు సలహా చెప్పండి. నేను నమ్మాను అని చెప్పండి, దోషం లేదు. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటారో అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. బాధపడి ప్రయోజనం ఉందా? ఇప్పుడు ఆ తల్లికి ఈ అమ్మాయి 4 సార్లు చెప్తే తల్లికి కోపం వచ్చింది. నువ్వా నాకు చెప్పేది?
అంటుంది తల్లి కదా. మరి ఎవరి పద్ధతులు వాళ్ళవి, ఎవరి మార్గం వాళ్ళది. నువ్వు వాళ్ళ మార్గంలోకి వెళ్ళాలి. అసలు నువ్వు శుభ్రంగా అమ్మని చేసినప్పుడు ఆ అమ్మని ప్రార్థన చేయకుండా అయ్యో అలా ఉన్నారే ఇలా ఉన్నారే అంటే ఏంటి ఉపయోగం? ఏమీ లేదు. నీ మనశ్శాంతి పోయింది. నీలోనే భక్తి తగ్గిపోతుంది. అందువల్ల మనం ఒకరిని ఉద్ధరించడానికి రాలేదు. చేతనైనంత మనము, అంటే అర్థం వాళ్ళు అడిగినప్పుడు మనం అమ్మ గురించి చెప్పవచ్చు, ఇది చేయవచ్చు. అంతే తప్ప చింతపడవలసిన అగత్యం లేదు వేరే వారి గురించి. అది ఏ బంధమైనా సరే. బంధం ఇక్కడి వరకే. కానీ నీ జన్మ చరితార్థం చేసుకోవాలి అంటే ఈ బంధాలతో పెట్టుకుంటే ఈ మనుష్య జన్మ మళ్ళీ నీకెప్పుడొస్తుందో తెలీదు. ఇప్పుడు అపారమైన ఆ అమ్మ కరుణ వల్ల నీకు మానవ జన్మ లభించింది. మానవ జన్మలో నీకు సాధనకి ఉపయోగపడే బోధ లభించింది. ఆ అమ్మ గురించి తెలిసిందనండి, లేదా సాధన నీకు తెలిసింది. మరి దీనిని వృధా చేసుకోవటం ఎందుకు? ఈ బంధాలు, ఆ బంధాలని. ఈ బంధం ఎక్కడి వరకో అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని బంధాలు మనని వదిలి వెళ్ళిపోతాయో, అసలు మనమే వెళ్ళిపోతాం, ఎప్పుడు వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా ప్రతి వారికి తెలిసిన పరమ సత్యాలు. అంగీకరించరు కానీ ఇవన్నీ పరమ సత్యాలే. కాబట్టి ఈ పరమ సత్యాన్ని మర్చిపోకుండా ఉన్న సమయాన్ని అనవసరమైన చింతలతో వారి గురించి వీరి గురించి కాకుండా చక్కగా ఆ సర్వశక్తిమయైన ఆ అమ్మని పట్టుకోండి. సూర్యుని అందలి ప్రకాశ శక్తి, చంద్రుని అందలి ఆహ్లాదకర శక్తి, అగ్ని అందలి దహన శక్తి, భూమి అందలి సర్వాధార శక్తి మొదలగు సర్వశక్తులు తానే. అంటే ఒట్టిగా ఒకసారి చెప్తున్నారు. ఆ సూర్యుడు కూడా ఆవిడే. ఎక్కడా కూడా అందుకనే సర్వము ఆవిడే అని చెప్తున్నారు. ఇంకోళ్ళు ఉండడానికి అవకాశమే లేదు. మీరు శివుణ్ణి పట్టుకున్నా, శివ పురాణం అన్నా, శివుడి యొక్క స్తోత్రాల్లో ఇదే చెప్పబడుతుంది. నామాలు వేరు, పేరు వేరైంది తప్ప అక్కడ ఉన్నది ఒకటే పరబ్రహ్మం. నీవు ఏ రూపంలో ఆరాధిస్తే అది. బీజమందలి అంకుర శక్తి, ఓషధుల ఎందలి ప్రాణపోషక శక్తి, పాల ఎందలి ప్రాణాధార శక్తి, ఇలా రకరకాలుగా రోగహరణ శక్తి, చాలా మనకి ప్రపంచంలో దొరికేవన్నీ. కాబట్టి ఆవిడ సర్వశక్తిమయి. ఇలా ప్రపంచమునందలి సర్వ పదార్థములందును ఏది ఒక విలక్షణమగు శక్తి ఉందని అందరికీ తెలిసిందే. అంటే ఏ వస్తువు నిరుపయోగంగా లేదు. కాదేది కవితకు అనర్హం అంటారు. సబ్బు బిళ్ళ ఇదని. అలా ప్రతీది కూడా నీకు ఉపయోగపడేదే. నువ్వు వాడు. ఆఖరికి గడ్డి పరకకి ఎంత శక్తి ఉందో కూడా మనకు తెలుసు. ఈ శక్తులన్నీ ఆయా జీవుల దృక్ అంశములే. ప్రళయకాలం నందు ఇవన్నీ ఏకైక దృగ్రూపమును పరమేశ్వరి యందు లీనమవుతాయి. దృశ్య పదార్థం యొక్క సృష్టి స్థితి లయలన్నీ దృక్పదార్థం నుండే నిర్గతము. దృక్పదార్థములన్నిటికీ కారణము అదే. అందుచే కార్యరూపములకు సర్వశక్తులు సర్వకారణ రూపమగు పరమేశ్వరి యందు లీనమవుతాయి. పరమేశ్వరి సర్వాంగాయుధావరణ, అంటే సర్వాంగాయుధావరణ, అన్ని ఆవరణలు ఆవిడే. అంటే మీ యొక్క అవయవాలను చూసుకున్నా, ఏమి శక్తులు చూసినా, ఏది చూసినా అన్ని ఆవిడే. నిత్యామ్నాయ పరివార దేవతాయుతురాలు. కాబట్టి ఇక్కడ ఆవిడ ఎప్పుడు కూడా వారందరితో సమావేశమై ఉంటుంది. అంటే నువ్వేమి భయపడక్కర్లేదురా. ఆవిడ ఆవిడే సాక్షాత్ రావక్కర్లా. ఆవిడ యొక్క పరివార దేవతలు నిత్యంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా. వాళ్ళకేం ముసలితనం కానీ వాళ్ళ రిటైర్మెంట్స్ కానీ వాళ్ళకు ఉండవు. అమ్మ ఎలాగా నిత్యంగా యవ్వనవంతురాలని మనం అంటూ ఉంటామో ఆవిడ యొక్క పరివారం కూడా సర్వశక్తులు కలిగే ఉంటాయి. అయితే ఆవిడ వేరు, శక్తులు వేరు కాదు కదా. కాబట్టి అమ్మ వేరు, అమ్మ మాట వేరు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అమ్మా నాన్న అంటే ఇద్దరు సమానమే. సరే ఇప్పుడున్న పరిస్థితుల గురించి ఆలోచించకండి. కాబట్టి అమ్మ అన్నారంటే నాన్న ఉన్నాడని అర్థం. ఇలా మనము సూక్ష్మాన్ని తీసుకున్నప్పుడు మనకి ఆనందంగా ఉండగలుగుతాం. సూక్ష్మాన్ని గ్రహించకపోతే నానా గందరగోళం. అందువలన నీవు ఆరాధించే, అంటే ఇక్కడున్న వాళ్ళందరికీ అమ్మ ఆరాధనే అనుకున్న వారందరికీ, అంటే అమ్మ గురించే చెప్పబడుతోంది కాబట్టి ఆ అమ్మ సర్వశక్తి మంత్రాలు. ఆ పరివార దేవతలు కూడా ఎప్పుడూ
ఆ అమ్మ యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కనుసైగతోటే వారు అమ్మ యొక్క ఆజ్ఞని పాలిస్తారు. ఎవ్వరు భయపడవలసిన ఆవశ్యకత లేదు అని అమ్మ ధైర్యం చెప్తుంది. అంటే ఇక్కడ అదే మనకి ధైర్యాన్ని, అంటే మీలోని ఆ కుంఠితమైన విశ్వాసాన్ని కలుగజేయాలి. సర్వమంగళ, సర్వమంగళ, సర్వము అంటే ఇంకా మామూలు తెలియదు, అందరికీ తెలిసిందే. మంగళము అంటే శుభము. కాబట్టి అన్ని రకాలైన శుభాలను ఆవిడ కలుగజేస్తుంది. ఏదైనా సరే, ఒక జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా సరి అయిన మందు నీకు లభించినప్పుడే అది శుభం. లేదు అంటే నానాయాతన. ఇలా అంటే రోగం గురెందుకంటే అది కష్టపడతారు కాబట్టి చెప్పటం. కాబట్టి ఎక్కడైనా సరే ఆ అమ్మ అన్నిటిలోనూ మంగళాన్నే మనకి ప్రసాదిస్తుంది. అనంత కళ్యాణ రూపిణి, సకల శోభన గుణములు కలదు, సర్వమంగళ స్వరూపురాలు, సర్వాణి హృదయస్థాని మంగళాని శుభాని చ. అన్ని లోకాల్లోనే ఆవిడే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాబట్టి అన్ని ఆవిడే. శుభమైన వస్తువులు ఆవిడే. అంటే బ్రాహ్మణులు, ఇక్కడ బ్రాహ్మణులు అనగానే కేవలం జాతిని తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఎవరైతే వాక్శుద్ధి కలిగి ఉన్నారు, అంటే మంత్రశక్తి, అంటే ఆ మంత్రాలు కదండి, అమ్మ యొక్క ఈ యొక్క మన పూజ ఎలా చేయాలి, విధి విధానాలు తెలిసి వాక్శుద్ధి కలిగిన వాడు బ్రాహ్మణుడు. ఒకరికి శుభం కలగాలని ఆశించేవాడు బ్రాహ్మణుడు. వారికి శుభం కలగాలని తనకు, అంటే ఏ మంత్రాలైతే వేదం ఇక్కడ ఆ మంత్రాలను వాడు ఉచ్చరిస్తాడో, బాహ్యమైన ఈ సంపద మీద ఆశించకుండా కేవలం అవతలి వాడికి శుభం కలగాలని భావించి ఒక మంత్రం చెప్తాడో, ఆశీర్వదిస్తాడో వాడే బ్రాహ్మణుడు. అందువల్ల బ్రాహ్మణుడు అనగానే మనం వేరే అర్థాలు తీసుకోక్కర్లేదు. గోవు, అగ్ని, అంటే పశువుల్లో శ్రేష్టం గోవు కాబట్టి అది చెప్పారు. అగ్ని, బంగారము, నెయ్యి, సూర్యుడు, పుణ్యస్త్రీ. అయితే ఇక్కడ పుణ్యస్త్రీ గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. ఎందుకండి అని, ఆవిడ సువాసనర్చన ప్రీత అన్నా కూడా, అంటే ఒక పుణ్యస్త్రీ అన్నప్పుడు ఇక్కడ ఏ బాధ లేని అని కాదు అర్థం. ఆవిడ ప్రాపంచిక విషయాలు యందు ఏమాత్రం ఆసక్తి లేని స్త్రీ అని అర్థం. కాబట్టి ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించకుండా, బాధపడకుండా అమ్మ ఉన్నది అన్న భావనతో ఉండడు. అయితే ఇక్కడ సరే, అది ఇంకోసారి చెప్తాం, మళ్ళీ ఇంకో నామం వస్తుంది అప్పుడు చెప్తాం. రాజు, తులసి, బిల్వము, పుష్పము, అద్దము, ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు. ఇవన్నీ కూడా మీకు శుభాన్ని కలగచేస్తాయి. అయితే అద్దం ఎలా చేస్తుందని, అలా అద్దం అంటే ఏమిటంటే అర్థం, మీ యొక్క ఫేస్లో ఒకవేళ ఏదైనా సరైన స్థానంలో లేకపోతే చూసుకుని సరి చేసుకోవడానికి, శుభంకరంగా ఉండటం. బొట్టు ఉన్నదా లేదా అంటే ఒక్కొక్కసారి మీ ఫేస్ మీకు కనపడదు కాబట్టి దానికోసం. పాపిట సింధూరం, ఇవన్నీ కొన్ని ఒక స్త్రీ యొక్క పుణ్యస్త్రీ అన్నారు కదా, అలా కొన్ని ఉంటాయి కాబట్టి అవి చెప్తా, అందుకని అవి చెప్పారు. శాస్త్రీయములకు వర్ణాశ్రమ ధర్మములను అనవరతము అనుష్ఠించుచు సర్వజీవులకు తన శక్తిని అనుసరించి సర్వవిధముల ఉపకారము చేయుచుండు వారి హృదయంగతములకు సర్వ మంగళ వాంఛలను సమకూర్చున్నది. అంటే ఇక్కడ అందరికీ ఎవరైతే ఉపయోగపడతారో, అంటే అవతలవాడు తనకి మంచి చేశాడా చెడు చేశాడా అన్నది పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఆ యొక్క వారు అడిగినప్పుడు అనండి, లేదా ఇంకోసారి ఇంకొప్పుడు అనండి, ఏదైనా వారికి శుభాన్ని కలుగజేసేవాళ్ళు అని వారి అంతరంగంలో ఆవిడే ఉంటుంది. భావాతీత కదా ఆవిడ, భావాతీత, గుణాతీత. కాబట్టి నీ మనసులో ఏ ఆలోచన లేనప్పుడే నీకు పక్కవారికి, అంటే వాడు మంచివాడా చెడ్డవాడా ఇవన్నీ అనవసరమైనవి. వాడు ఎవడైనా సరే నీ చేత ఒక సహాయం చేయించాలి అని అమ్మ అన్నప్పుడు నీ చేత ఆవిడ చేయిస్తుంది. అప్పుడు నువ్వు నేను చెయ్యను అనకుండా నీవు గనక ఆ సహాయం వారికి చేసినట్టయితే,
కాబట్టి వారి మనసుల్లో ఏ భావము లేదు అని అర్థం. వారి యొక్క ఏది లేదు కాబట్టి ఆ మనసులో ఆవిడే ఉంటుంది. వారి యొక్క సర్వ మంగళ వాంఛలు సమకూరుస్తుందన్నారు. అంటే వారి యొక్క మంచి వాంఛలు, కోరికలు తప్పకుండా ఆవిడ తీరుస్తుంది అని అర్థం. వారి వారి పురాకృతమును అనుసరించి ఈ జన్మమున కాకున్నను మరుజన్మనైనను మిగతా వారకులను మొత్తమున సర్వులకును సర్వమంగళమును సమకూర్చున్నది పరమేశ్వరి. కాబట్టి నువ్వు నీ మనసు ఎప్పుడో చివరిలో మారింది అనుకుందాం. చివరిలో అంటే అర్థం ఏదో 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి అని కాదు అర్థం. నీ అంత్యకాలం నీకు తెలియదు. నీ మనసు మారింది, ఈ లోపల నీ జీవితం పరిసమాప్తి అయింది అనుకుందాం. అలా జరగకూడదని రూల్ ఏం లేదుగా. కాబట్టి అలా అయినప్పుడు అయ్యో ఎలాగురా నువ్వు ఫీల్ అవ్వక్కలేదు. కానీ నీకు తెలీదు, పోనీ తెలిసిందా అనుకుందాం, అప్పుడు నువ్వు చేసేది ఏం లేదు. కాబట్టి ఎలాంటి పరిస్థితులు నీకు కలుగుతాయి అనేది నువ్వు చెప్పలేవు. అంత్యకాలంలో ఆ అంత్యకాలం సమీపిస్తోందని అందరికీ తెలియకపోవచ్చు. ఏది ఏమైనా నీకు ఒక్కొక్కసారి ఆ జ్ఞానం కలగవచ్చు, కలగకపోవచ్చు. జ్ఞానం కలిగిన నీవు సాధన చేయలేకపోవచ్చు. ఎన్నో చూస్తున్నారు కాబట్టి. ఒకవేళ నీకు సాధనకు అవకాశం లేకపోతే ఈ జన్మలో, మరు జన్మలో అయినా సరే, అంటే మళ్ళా మానవ జన్మ నీకు వచ్చినప్పుడు తప్పకుండా నీకు సర్వమంగళాన్ని, అంటే నీ యొక్క ఉద్ధరణ ఆవిడ చేస్తుంది. ఎప్పటికైనా సరే నీ ఉద్ధరణ ఆవిడ చేయవలసిందే, నువ్వు పట్టుకునే విధానాన్ని. కాబట్టి మళ్ళీ జన్మ కోసం ఎందుకండి ప్రయత్నం చేయటం? ఇప్పుడు శక్తి ఉన్నది. ఆ శక్తిని అనవసరమైన ఈ బాహ్య విషయాలు ఏందో ఆర్గ్యుమెంట్స్ అనండి, ఇంకోటి అనండి, వీటన్నిటి యందు ఖర్చు చేసే బదులు చక్కగా ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహానికే సాధన చెయ్యండి మీ యొక్క శక్తిని. దానికి కష్టిత ధీరః అన్నాడు. ధీరత్వం మీలో ఉండాలి, ఆ ధైర్యం మీలో ఉండాలి. లేకపోతే ఈ బాహ్య ప్రపంచంలో మనకి సాధనకి సమయం ఉండదు అంటే అర్థము, ఎవరు మీ సాధనకి ఎవరు ఇది చెయ్యరు, చాలా తక్కువ. మీరు సాధనలో కొంత స్థాయికి వెళ్ళినప్పుడు తప్పకుండా బాహ్యమైనవన్నిటిని ఆవిడ మారుస్తుంది. సాధన ప్రారంభంలో నీ యొక్క ఆ పట్టుదల లేకపోతే ఆవిడేమీ చేయలేదు. ఎందుకంటే నీవు బాగుపడాలని కోరుకోవాలి, నువ్వు పట్టుకున్నావు కాబట్టి మొదట నువ్వు పట్టుకోవాలి గట్టిగా. మనం చెప్పుకున్నాం ఎన్నోసార్లు, వాడికి నడక బాగా వచ్చే వరకు వాడి చేయి మనం పట్టుకుంటాం. వాడు మన చేయి పట్టుకోడు, చిన్నపిల్లవాడు. ఆ తర్వాత వాడు కొంత స్థిమితం వచ్చాక వాడు మన చేయి పట్టుకుంటాడు. మనం ఏమంటాం, నా వేలు పట్టుకో అంటాం. అంతకుముందు మీరు పట్టుకుంటారు. తేడా గమనించండి. చిన్నపిల్లవాడు ఎక్కర్లు, పెద్దవాళ్ళకి ఏ కాలో ఏ దెబ్బ తగిలితే మంచం మించి లేచి నడిచినప్పుడు ఏం చేస్తారు? అది ఇవన్నీ కూడా మీకు అనుభవంలో ఉన్నవే. కాబట్టి ఇక్కడ మీ యొక్క పూర్వజన్మ కృతము ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటినీ ఆవిడ చూస్తుంది. కేవలం నీ ఆరాధన వల్ల నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు. ఏదో కష్టం వచ్చినప్పుడైనా, లేదా నాకు అదంతా అనవసరం అమ్మా, నీ ఆరాధనే నాకు ముఖ్యము అని చేస్తున్నావా? ఇది ఆవిడ. కాబట్టి చక్కగా ఈ జన్మలో మీకు తెలిసింది, అనవసరంగా మీ శక్తులని వేరే వారి కోసమనో, మొహమాటానికో, లేకపోతే తప్పదనో ఇలాంటివి పెట్టుకోకండి. అయితే ఇక్కడ మిమ్మల్ని వాళ్ళతో ఎదిరించమనో, వాళ్ళతో ఫైటింగ్ చేయమనో నేను చెప్పటం లేదు. నీ మనసు నువ్వు అమ్మ యందు లగ్నం చేయి. అమ్మా దారి చూపించు, నేను నీ సాధనలోనే ఉండాలని నిర్ణయించుకున్నాను కాబట్టి నువ్వేం చేస్తావో చెయ్యని నీవు దృఢంగా మనస్సున నిశ్చయించుకుని నువ్వు సాధన చెయ్యి. నీ సాధనకి అడ్డం రాకుండా నీకు ఆవిడ పరిసరాలను మార్చి మరీ నీకు సాధన చేస్తుంది. ఎస్, అనుభవంతో చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు తప్పదు ఏం చేస్తాను అని సమర్థింపులకు వెళితే ఆవిడ ఏమి చేయదు. కాబట్టి అందరూ కూడా ధీరత్వం బయట వాళ్ళ గురించే చెప్పట్లేదండి. ధీరత్వంతో మీ మనస్సుని దృఢం చేసుకోండి. మనస్సులో సాధన ఎందే లగ్నం చేసుకునేటట్టుగా ధైర్యం వహించండి. అప్పుడు పరిసరాలు, ఆవిడ సర్వశక్తిమంతురాలని ఇందాకే, మనుషుల్ని మార్చటం ఓ లెక్క ఆవిడకి, నీ పరిస్థితులు మార్చటం ఓ లెక్క. అందువలన
ముందు ధీరత్వం అనేది బాహ్య ప్రపంచంలో ఆ ప్రవర్తించడానికి, ఆచరణ పెట్టడానికి ఆవిడ ఇచ్చి తీరుతుంది. ఎందుకంటే ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఏం మాట్లాడాలనేది నీకు తెలియదు, ఆవిడకే తెలుసు. అదేవిధంగా ముందు నీ మనసులో నువ్వు దృఢ సంకల్పం చేయి, ధైర్యంగా. ఎన్నో ఉంటాయి, చిన్నపిల్లలు ఉండొచ్చు, బాధ్యతలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, బాహ్య ప్రపంచం, ఉద్యోగాలు చేయొచ్చు. ఇవేవి నీ మనస్సుకు అడ్డం కాదు, బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే లేదండి కుదరదు అన్నాడు అంటే వాడికి దీని యందు ధైర్యం లేదు, అంటే వాడికి దృఢ నిశ్చయం వాడు చేసుకోలేదని అర్థం. బాహ్యంవి ఎన్నో మనం మొండి పట్టుదలతో కూడా చేసిన వాళ్ళు, అవన్నీ చేసే ఇంత వయసు వచ్చింది అంటే ఒక్కొక్కరికి అవన్నీ చేసిన వాళ్ళే, మీరేం దాంట్లో ఏం దోషం చేశారు. ఇప్పుడు దాన్ని ఇక్కడ అప్లై చేయమన్నారు అంతే. మీకు రాని విద్య, మీకు అలవాటు లేనిదో ఏది చెప్పలేదు అసలు. సాధన కూడా మీకు అలవాటే, చెప్పుకున్నాం కదా. సాధించటం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, మీ అందరికీ తెలిసిందే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అప్పుడు సాధించిన వాళ్ళే మీరు, ఎవరో ఒకళ్ళని. కాబట్టి సాధన అంటే అదే కదా, అమ్మవారిని సాధిస్తున్నారు అంతే. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ సర్వమంగళ అని అంటే మీ యొక్క సాధన ఆ స్థాయిలో ఉండాలి. మిమ్మల్ని మీరు, అంటే మీ మనస్సుని మీరు దృఢం చేసుకోండి. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీకేమీ దానివల్ల బాధ కలగదు. మీలో ఆ దృఢత్వం మనసులో చేసుకోండి, బాహ్యంలో ఎవరికి ఏం చెప్పక్కర్లేదు. ఓకే, దీక్ష తీసుకున్నారు అప్పుడు చెప్పండి, ఇగో నేను ఇవాళ నుంచి దీక్ష, ఈ 11 రోజులు అంటే 40 రోజులు అంటే ఏదన్నా అనండి, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, నేను ఇందులోనే ఉంటాను, ఎక్కడికి రాను చేయను, ఇవి మీరు చెప్పవచ్చు, నష్టమేమీ లేదు. అలా దీక్షలు ఏం లేవు, కానీ మనసులో సంకల్పం చేసుకోవటంలో కూడా అది కూడా ఒకలాంటి దీక్ష. కాబట్టి మనసులో ధైర్యంగా ఆ దృఢ నిశ్చయం చేసుకోండి, అమ్మ నేను సాధన అందే ఉంటాను, కాబట్టి 40 రోజులు ఇవన్నీ పరిమితికి లోబడినవమ్మా, కాబట్టి అలా కాదు, నా మనసు అంటే మనసా వాచ కర్మణ నీ యందు నేను లగ్నం అయ్యే వరకు ఈ దీక్ష విరమణ చెయ్యను అని మీరు పట్టుదలగానండి, దృఢంగానండి, అకుంఠితమైన దీక్ష అనండి, ఎలా అయినా సరే మీకు ఏ వర్డ్ వస్తే ఆ ఠాన్లియా అనొచ్చు, ఎలా అయినా సరే అది చేసుకుని గనక అమ్మని ప్రార్థిస్తే తప్పకుండా సర్వం సానుకూలం చేస్తుంది ఆవిడ. మీ ఇదే కేవలం మీ మనసులో మీరు ఏం నిర్ణయించుకున్నారో అమ్మకి మీరు సమర్థింపులు చెప్పలేరు, ఎందుకంటే ఉన్నది ఆవిడే కాబట్టి లోపల. కాబట్టి మీ దృఢ నిశ్చయం మీదే ఆధారపడి ఉంటుంది. మీరు జ్ఞాని అవ్వటమా అంటే, జ్ఞాని అంటే మీరు మళ్ళీ ఏదో అనుకునే అహం బ్రహ్మాస్మి స్థితి, అదైనా ఏదైనా సరే. కాబట్టి ఎప్పుడైతే అలా చేసుకుంటారో మీకు సర్వమంగళాలన్నీ చేస్తుంది. అంటే ఈ జన్మలో ఇప్పుడు జీవితం ఆయుష్ ఉన్నన్నాళ్ళు హాయిగా ఆనందంగా అంటు, సర్వం మంగళం అంటే శుభం అంటే ఏంటంటే ఆనందమే, ఆనందాన్ని ఇస్తుంది. ఆ తర్వాత మరు జన్మ లేకుండా బ్రహ్మానందాన్ని ఇస్తుంది. అందుకని ఆ అమ్మని దృఢంగా పట్టుకోండి, తప్పకుండా మిమ్మల్ని ఆవిడ సర్వశక్తిమయ్యి, సర్వమంగళ, ఆ దృఢ విశ్వాసంతో, ఆ ధైర్యంతో ఆవిడని పట్టుకోండి, అన్నీ ఆవిడ చూసి తీర్చింది. ఎలా అయితే అర్జునుడు యుద్ధం చేయను అని చేసినప్పుడు ఆ పరమేశ్వరుడు కృష్ణ రూపంలో ఉన్నవాడు ఎలా అతనికి ధైర్యం చెప్పి బోధ చేసి జరిగిందో ఆ మహాభారతం అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు కూడా దృఢ నిశ్చయులై ఆ అమ్మని పట్టుకోండి. శుభం భూయాత్.